మొన్న అనమాట ఆగస్ట్ కూడా వెళ్ళిపోయింది, అప్పుడే 8 months కూడా అయిపోయినాయి. ఇయర్ కూడా లాస్ట్కి వచ్చేసింది. ఇయర్ అయిపోయేలోపు కెరీర్ సంగతి చూద్దామంటే అస్సలు కుదరట్లా. ఈ మంత్లో ఎలా అయినా కెరీర్ని సెట్ చేసుకునే పని మీద పడాలి. అందుకే ఒక మంచి రోజు కావాలని క్యాలెండర్ దగ్గరికి వెళ్ళినా. అప్పుడు ఒక గుడ్ న్యూస్ అనిపించింది. అర్థం కాలేదా? అంగ పార బాస్ వస్తున్నాడా. అసలు బాస్ పండగ అంటే ఊరు వాడ మొత్తం హల్చల్ ఉంటుంది. అసలు బాస్ పండగ అంటేనే ఫస్ట్ గుర్తుకొచ్చేదే లడ్డు. మనలో అనమాట. అసలు లడ్డూకి పెద్ద పెద్ద వేలం పాటలు ఎందుకు పడతాడు నాకైతే అంత డీప్గా తెలియదు. తెలిసిన దానికి చెప్తా. కొందరు పైసలు ఉన్నాయని చూపించుకోనికి వాడతారు, ఇంకొందరు దేవుడు మనల్ని చల్లగా చూడడానికి వాడతారు. అదే భయం పేరుతో ఉన్న భక్తి కోసం ఏదైతే వాడుతున్నారు. అసలు ఆ లడ్డూకి అంత వాల్యూ ఎలా వస్తుందంటావు తెలుసా నీకేమన్నా? మా బాస్ చేతిలోకి రాబట్టి, బాస్తో పాటు పూజలు అందబట్టి ఆ లడ్డూకి అంత డిమాండ్. అంతేగాని నార్మల్ డేస్లో అంత వాల్యూ ఉండదు. చీప్ రేట్లో దొరుకుతుంది, సరే తక్కువ రేట్లో దొరుకుతుంది. మనలో అనమాట తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా అయితే టాప్ హీరోస్ ఉన్నారో, దేవుళ్ళలో కూడా టైర్ 1 టైర్ 2 ఫేవరెట్ దేవుళ్ళని ఉంటే మాత్రం ఖచ్చితంగా మా బాస్ అయితే టైర్ 1లోనే ఉంటాడు. ఎందుకంటే ఆ అభిమానమే వేరు. కోట్లల్లో ఉంటారు ఆయనకు అభిమానులు. మా బాస్ పండగ అంటే మండపం రెడీ చేయాలి, డెకరేషన్ చేయాలి, విగ్రహం తెప్పించాలి, పూజారిని పిలిపించాలి. అన్నిటికంటే ముందు డబ్బులు సెట్ చేసుకోవాలి, అంటే చందా కలెక్ట్ చేయాలి. ఈ చందా గురించి అందరి గల్లీలో కనెక్ట్ అయ్యే విషయాలు చెప్తాను. అప్పుడే కాదన్నవే నా నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నన్ను టచ్లో ఉండేది, అప్పుడే మీరు స్టే ట్యూన్లో ఉంటారు. ఎలా తొలికి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను అనుకోండి. సర్లే, మనలో అనమాట బాస్ పండుగ వస్తుంది కదా. అసలు మీరు కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేశారా అని నా డౌట్. స్టార్ట్ చేస్తే మాత్రం కామెంట్స్లో గణపతి బప్పా మోరియా అని కామెంట్ చేయండి. చాలా ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్.